ఒక్కసారి ఒక మహిళ గురించి నోరెత్తి ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు ఒక్కసారి మీ ఇంటిని గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో ఎవరున్నారో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు 33% అని ప్రతి ఇంటి నుంచి మహిళ బయటకు వస్తుంది రాజకీయాల్లోకి. ఈరోజు మేము వచ్చాం, రేపు నీ బిడ్డలు రావచ్చు, నీ భార్య రావచ్చు. వాళ్ళ గురించి అవతల వాళ్ళు విమర్శిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించి ఇలాగ మహిళల్ని కించపరిచే రాజకీయాలు చేయడం రాజకీయ నాయకులు మానుకోవాలి అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి చేసినప్పుడు ఒక నాయకుడు ఎప్పుడైనా సరే, ఏ పార్టీ లీడర్ అయినా కానీ, అధ్యక్షుడైనా కానీ, ఆ పార్టీలో ఒక నాయకుడు తప్పు చేస్తే ఇది తప్పు, మీరు ఇలా చేయబాకండి అని చెప్పి వాళ్ళని సరిదిద్దే మార్గంలో పెట్టాలి. మహిళల జోలికి మీరు పోకండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి అని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ